ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 14 ఆదివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఆదివారం కావడంతో రవిగ్రహ ప్రభావం మీ ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం మరియు సామాజిక సంబంధాలపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అలాగే మీ రాష్ట్రాధిపతి బుధుడు అనుకూల ప్రభావాన్ని కలిగి ఉండడంతో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత మరియు చురుకుదనం కనిపిస్తుంది. ఈరోజు కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు మరియు కొత్త అవకాశాలు మీ జీవితంలో సానుకూల మార్పులకి దారి తీసే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనుల్ని పూర్తి చేసే అవకాశం ఉంది. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా ప్రోత్సాహం పొందవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం అందే సూచనలు ఉన్నాయి. అయితే చిన్న విషయాల్ని పెద్దవిగా మార్చడం, సంయమనంతో వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త వ్యాపార అవకాశాలు లేదా కొత్త ఒప్పందాలు లభించే అవకాశం ఉంది. మార్కెటింగ్, మీడియా, విద్య, కమ్యూనికేషన్ మరియు ఆన్లైన్ రంగాలకు చెందిన వారికి ప్రత్యేకంగా అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహనతో ముందుకు సాగితే మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఈరోజు సంతృప్తికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన ధన వ్యవహారాలు పరిష్కారం కావచ్చు. అయితే విలాసవంతమైన వస్తువులపై అధిక ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడడం మంచిది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా త్రాగడం మంచిది. ఉదయాన్నే నడక లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. సోదరులు, సోదరీమణుల నుంచి సహకారం పొందగలుగుతారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఈరోజు అనుకూల సమయం. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. గురువుల మార్గదర్శకత్వం ద్వారా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా మీరు ఆత్మవిశ్వాసంతో పాటు సహనాన్ని కూడా కలిగి ఉండాలి. ప్రతి విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యమైన పనుల్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం రాష్ట్రాధిపతి బుధగ్రహం మరియు ఆదివారం కావడంతో సూర్య భగవానుడి అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఓం భూం బుధాయ నమః మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. అలాగే ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుడికి ఆర్ఘ్యం సమర్పించి ఓం గ్రీని సూర్యాయ నమః మంత్రాన్ని జపించడం ద్వారా శుభ ఫలితాలు పెరుగుతాయి. పచ్చ పెసరపప్పు దానం చేయడం లేదా గోవులకి పచ్చని గడ్డి వేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.